ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాలు భయాందోళనతో ఉన్నాయి. పంతాలు పట్టింపులు యుద్ధానికి దిగాయని పొరుగు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అణ్వాయుధాలకు భయపడి ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలిచి ఇరాన్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అమెరికా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇరాన్ ఒంటరి పోరాటం ఎలాంటి ఫలితాలను ఇస్తోందని పొరుగు దేశాలు ముక్కున వేలేసుకుని చూస్తున్నాయి. ఇరాన్కు తమ వంతు సాయం అందిస్తామని చైనా వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతకీ ఇరాన్ శక్తి సామర్థ్యాలేంటో చూద్దాం. ఇప్పుడు అటు ఇజ్రాయిల్ ఇటు అమెరికాను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆధునిక యుద్ధ సామగ్రి, క్షిపణులు, అణ్వాయుధాల శక్తి సామర్థ్యాలను పుణికిపుచ్చుకున్న సైనిక బలగం ఇరాన్ సొంతమని చెప్పవచ్చు. సంఖ్యాపరంగా ఇరాన్ సైన్యం చాలా పెద్దది. దీర్ఘకాలం నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ దేశీయంగా రక్షణ ఆయుధాల ఉత్పత్తి, క్షిపణుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్ సైన్యంలో 6 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. వేల మంది రిజర్వ్, పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భూతల సైన్యం ప్రధానంగా సంఖ్యాబలంపైనే ఆధారపడుతోంది. ఇరాన్ వద్ద దాదాపు 2000 యుద్ధ ట్యాంకులు, వేల సంఖ్యలో సాయుధ శకటాలు ఉన్నాయి. 1500 మొబైల్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడగల సత్తా ఇరాన్ సొంతం. ఇప్పుడు ఇరాన్ వద్ద 3000కు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీటిలో 1300 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి హజ్ కాసిం, ఖైబర్ షెకాన్ తరగతి అస్త్రాలు, 1350 నుంచి 1950 కిలోమీటర్ల పరిధి కలిగిన గాదర్ హెచ్ వేరియంట్లు, 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన సర్జికల్ మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి తోడు 2 లక్షల మందితో కూడిన సుశిక్షిత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దళం ఇరాన్ బలంగా ఉంది. వైమానిక దళంతో ఇరాన్ ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇరాన్ వైమానిక దళంలో 551 విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాతవై. ఈ లోటును అధిగమించడానికి ఇరాన్ క్షిపణి, డ్రోన్లు, బహుళ అంచెలు గల గగనతల రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతోంది. ఇరాన్ నౌకాదళంలోనూ శక్తి సామర్థ్యాలున్నాయి. జలాంతర్గాములు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, అలాగే క్షిపణులతో కూడిన గస్తీ నౌకలు ఉన్నాయి. ఇక్కడ యుద్ధ నౌకల మూకుమ్మడి దాడి సామర్థ్యం, తీర ప్రాంతంలోని క్షిపణి వ్యవస్థలు బలమైన ప్రత్యర్థికి సవాళ్లివ్వగలవు. సన్నగా ఉన్న సముద్ర మార్గంలో కార్యకలాపాలు సాగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అలాగే ఇరాన్ వద్ద దాదాపు 6000 వరకు నౌకాదళ మందుపాత్రలు ఉన్నాయి. స్వతహాగా ఉన్న శక్తి సామర్థ్యాలు వేరు. అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ ఇరాన్ పై విరుచుకుపడింది. ఆధునిక టెక్నాలజీని నమ్ముకున్న ఇజ్రాయిల్ అమెరికా సాయంతో యుద్ధ రంగంలోకి దిగింది. అయితే ఇజ్రాయిల్ కు స్వతహాగా ఉన్న సైనిక బలగాల శక్తి సామర్థ్యాలేంటి? అసలు ఇజ్రాయిల్ సత్తా ఏంటి? ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఇజ్రాయెల్ మెరుపు వేగంతో బలగాలను మోహరించే శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్ సొంతం. అయితే ఇజ్రాయెల్ సైనిక శక్తి ఇరాన్తో పోల్చుకుంటే చాలా తక్కువేనని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ వద్ద 600 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో F-16, F-35 వంటి ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటికి తోడు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగల నిఘా సేకరణ సామర్థ్య విమానాలు ఇజ్రాయెల్కు తిరుగులేని వ్యవస్థను కలిగి ఉంది. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం, నెట్వర్క్ ఆధారిత యుద్ధ వ్యవస్థ ఇజ్రాయెల్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ నేవీలో దాదాపు 100 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో 6 జలాంతర్గాములు, 7 కార్వెట్లు, గస్తీ నౌకలు ఉన్నాయి. ఇవి తీర రక్షణతో పాటుగా వేగంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద శక్తివంతమైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో, థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి గగనతలంలోనే శత్రు క్షిపణులు, రాకెట్లను నేలకూర్చగలవు. ప్రత్యర్థిపై నిఘా వేసేందుకు శక్తివంతమైన రాడర్లు, అవాక్స్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాగే 6500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 3 క్షిపణులతో పాటుగా 3500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 2 క్షిపణులను ఇజ్రాయెల్ కలిగి ఉంది. లోరా, పాపాయ్, డెలైలా, గాబ్రియెల్, స్పైక్ తరగతి క్షిపణులను తన అమ్ముల పొదిలో చేర్చింది. ఇజ్రాయెల్ వద్ద 90కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. అణ్వాయుధ
ఆయుధాలపై అనుమానం, పొరుగు దేశంతో ముప్పు పొంచి ఉందనే భయంతో అమెరికా ఇరాక్పై దొంగ దెబ్బ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్లో అణు వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే సంకల్పంతో ఇజ్రాయెల్ ముసుగులో ఇరాన్తో పరోక్ష యుద్ధం చేస్తోంది. ఇరాన్పై యుద్ధం విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తోంది. అగ్రరాజ్యానికి అణిగిమణిగి ఉండాలనే భావనతో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ యుద్ధ రంగంలో అమెరికా బలమెంత? ఇరాన్ను సైనిక బలగాలతో చుట్టుముట్టడానికి అమెరికాకు ఎంత బలగముంది? అమెరికా బలగాలు ఎక్కడెక్కడున్నారు? ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా సైనిక బలగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 128 సైనిక స్థావరాలు కలిగిన అమెరికా తన ప్రయోజనాలకు అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో గణనీయ స్థాయిలో సైనిక శక్తిని మోహరించింది. ఈ ప్రాంతంలో అగ్రరాజ్యానికి దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. ఇరాన్పై దాడి ఉద్దేశంతో కొన్ని వారాలుగా ఇక్కడ సైనిక శక్తిని అమెరికా పెంచుతూ వస్తోంది. విమాన వాహన నౌకలు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ అలాగే యుఎస్ఎస్ అబ్రహం లింకన్లను ఈ ప్రాంతానికి తరలించింది. ఈ 2 విమానవాహక నౌకల నేతృత్వంలో 2 క్యారియర్ స్ట్రైక్ విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కో విమాన వాహన నౌకతో పాటు భారీగా ఆయుధాలు కలిగిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు 3 ఉన్నాయి. అబ్రహం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్లలో F-18 ఫైటర్ జెట్లు, E-2 గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు, రవాణా విమానాలు ఉన్నాయి. జెరాల్డ్ ఫోర్డ్లో F-35 స్టైల్ యుద్ధ విమానాలు మోహరించాయి. వీటికి తోడు పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లను ఈ ప్రాంతంలోని తన స్థావరాలకు అమెరికా పంపింది. పశ్చిమాసియాలో అగ్రరాజ్యానికి 8 శాశ్వత స్థావరాలు, 11 ఇతర సైనిక కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యర్థి గగనతల దాడులను కాచుకోవడానికి అదనంగా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అలాగే పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం బహ్రెయిన్ డుఫెయిర్లో ఉంది. ఇక అమెరికా నేవీ కార్యకలాపాలకు ఇదే కీలక స్థావరం. ఇక్కడ 4 మైన్ కౌంటర్ మేజర్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇక్కడ 9,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. బహ్రెయిన్లో నిరంతరం సముద్ర గస్తీ విమానాలు ఉంటాయి. సైనికుల కోసం 2 విమానాలు సరుకు రవాణా కోసం సిద్ధంగా ఉంటాయి. అమెరికా సైన్యంలోని సెంట్రల్ కమాండ్కు ప్రధాన కార్యాలయం ఖతర్లో ఉంది. ఇక్కడ 10,000 మంది అమెరికా సైనికులు మోహరించారు. ఇక్కడ నిఘా విమానాలు, ఫైటర్ జెట్లకు ఇంధనం నింపే ట్యాంకర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. గ్లోబ్ మాస్టర్ వంటి సైనిక రవాణా విమానాలు ఉన్నాయి. పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ పనిచేసే విధంగా రాడార్తో అనుసంధానం చేసి ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తోంది. కువైట్ కేంద్రంగా అమెరికా డ్రోన్లు, మానవరహిత నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. ఇరాక్, సిరియాలో మోహరించే సైనిక విభాగాలకు క్యాంప్ బ్యూరింగ్ విడిది కేంద్రంగా కువైట్ పనిచేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి 40 కిలోమీటర్ల దూరంలో అల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని అరబ్ ఎమిరేట్స్తో పాటు అమెరికా వినియోగించుకుంటోంది. ఇక్కడ అమెరికాకు చెందిన 380వ ఎయిరెక్స్ పిడిషనరీ విభాగం ఉంది. అందులో 10 విమాన స్క్వాడర్లు, MQ-9 రిప్పర్ వంటి డ్రోన్లు ఉన్నాయి. ఇక్కడ గగనతలంలో ముందస్తు హెచ్చరికల విమానాలు మోహరించాయి. ఇక దుబాయ్లోని జెబెల్ అలీ పోర్ట్ను అమెరికా విమాన వాహన నౌకలు, ఇతర యుద్ధ నౌకలు సందర్శిస్తున్నాయి. అమెరికా దాని మిత్రపక్షాలకు శిక్షణా కార్యక్రమాలు, యుద్ధ విన్యాసాలకు హబ్గా ఇరాక్ను ఎంచుకుంది. ఇక్కడ ఐన్ అల్ అసద్ వైమానిక స్థావరంలో అమెరికా బలగాలు మోహరించాయి. బాగ్దాద్, ఉత్తర ఖుర్షిద్ ప్రాంతం, పశ్చిమ ఎడారిలో 2,500 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడ అపాచీ పోరాట హెలికాప్టర్లు, చినూక్ బ్లాక్ హక్ హెలికాప్టర్లు, రిమోట్తో పనిచేసే నిఘా విమానాలు ఉన్నాయి. అమెరికా సైనిక విమానాల కార్యకలాపాలకు సౌదీ అరేబియా తోడ్పాటును అందిస్తోంది. ఇక్కడ 2,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. రియాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో పనిచేస్తున్నారు. ఇక్కడ అమెరికాకు చెందిన పెట్రియాటిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, థాడ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇక జోర్దాన్లోనూ అమెరికా సైనిక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది. ఇక్కడ 3,188 మంది సైనికులు ఉన్నారు. అమెరికా సైన్యానికి చెందిన 332వ ఎయిర్ ఎక్స్ పిడిషనరీ విభాగం కీలకంగా పనిచేస్తోంది. ఇరాన్ శక్తివంతమైన క్షిపణులు, అణ్వాయుధాలున్నప్పటికీ ఇజ్రాయెల్తో జత కట్టిన అమెరికా సైనిక బలగాలతో ఇరాన్ను అష్టదిగ్బంధనం చేసింది. అనూహ్యంగా యుద్ధంతో విలువెల్లాడుతున్న ఇరాన్కు చైనా చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఇరాన్ను ఏకాకి చేసి అమెరికా వికటహాసం చేయడాన్ని తప్పుబట్టిన చైనా ఇరాన్ను అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సమాయత్తమైంది. ఇంతకీ యుద్ధంలో ఇరాన్ను చైనా ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తోంది? చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటి. ఇందులో 20 లక్షల మంది క్రియాశీల సైనికులు, 10 లక్షల మంది రిజర్వ్ దళాలు, అధునాతన ఆయుధ వ్యవస్థ ఉన్నాయి. అయితే ఈ దళం 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రాచ్యంలో సమర్థవంతంగా ఎదుర్కోగలదని భావిస్తున్నారు. చైనాలో 9,70,000 మంది క్రియాశీల సైనికులున్నారు. 7,000 ట్యాంకులు, 35,000 సాయుధ వాహనాలున్నాయి. 12,000 ఫిరంగులు ఉన్నాయి. ప్రధానంగా ప్రాంతీయ రక్షణ కోసం భారత సరిహద్దుల్లో పరిమిత రవాణా సౌకర్యాలతో ఉన్న చైనా ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించబోతోంది.